ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. స్త్రీకి అందం కంటే మనసు గొప్పది. నీ భార్య నీ దగ్గర లేకపోతే 1-2 రోజులు చాలా బాగుంటుంది, కానీ జీవితాంతం లేకపోతే నువ్వు సరిగ్గా జీవించలేవు. ప్రేమంటే ఒకరితో ప్రేమలో పడటం, పెళ్ళంటే ఆ ఒక్కరితో ప్రతిరోజు ప్రేమలో పడటం. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. పురుషుని అవసరం ఉన్న స్త్రీగా ఎన్నడూ ఉండకు. పురుషుడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండు. ఇష్టం లేనప్పుడు అమ్మాయిలు స్వేచ్ఛగా నో చెప్పగలరు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బంధం అన్ని వేళలా సమస్యలాగే కనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక వరం. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే చాలు తనకి. మనసుతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. కన్నవాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని అయితే కన్నాను, కానీ ఆనందాన్ని ఎన్నడూ కనలేదు. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.